ఆరోగ్య అభిలాషులకు మరియు స్వదేశీ అభిమానులకు సకుటుంబ సంపూర్ణ ఆరోగ్య ఉత్పత్తుల సముదాయం స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్. ఆహారమే ఔషధం కావాలి కానీ ఔషధాలే ఆహారం కాకూడదు అనే ఉద్దేశంతో గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం, సుభాష్ పాలేకర్ గారి పద్ధతి ద్వారా పండించిన పంటల ఉత్పత్తులు, ఆవు నెయ్యి, గానుగ నూనెలు, సిరిధాన్యాలు, దేశవాళీ బియ్యం, విసిరిన పప్పుధాన్యాలు, సైంధవ లవణం, మట్టి పాత్రలు, ఇనుప ఇత్తడి పాత్రలు మరియు రసాయనరహిత సబ్బులు, షాంపులు, సిరిధాన్యాలతో చిరు పదార్థాలను రైతుల దగ్గర్నుంచి నేరుగా మన దగ్గరకు చేరుస్తుంది స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్. భాగ్యనగర్ కాలనీ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, మెట్రో స్టేషన్ రోడ్, హైదరాబాద్. నమస్కారం. వాహిని మీడియా ప్రేక్షకులకి ఆరోగ్య శుభాకాంక్షలు. స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇది పూర్తిగా గోవాధారిత వ్యవసాయము, ఇంకా గోశాల ఉత్పత్తులు, ఇంకా చేతితో తయారు చేసినటువంటి రసాయన రహితంగా సబ్బులు, షాంపూలు, టూత్ పౌడరు, ఇలా మనకు ఉదయాన్నే పళ్ళ పొడితో మొదలుపెట్టి మనం రాత్రి పడుకోబోయే ముందు దోమల కోసం వెలిగించే దోమల చక్రం వరకు మనకు ఈ స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్లో పూర్తి రసాయన రహిత ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులు మన స్టోర్లో అందుబాటులో ఉన్నవి. వస్తువుల వారీగా వివరించే ప్రయత్నం చేస్తాను, పూర్తి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. వాహిని మీడియా ప్రేక్షకులకి స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులను ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగా మనము ఇక్కడ అగ్నిహోత్ర సంబంధించినటువంటి కిట్ ఉంది. ఈ అగ్నిహోత్ర అనేది ఏంటంటే మనము మనుషులము, తర్వాత జీవరాశులు అన్నీ కూడా, భూమి మీద నివసించే అన్నీ కూడా ప్రాణవాయువుతో తీసుకొని బతుకుతున్నాము, జీవనం సాగిస్తున్నాము. అయితే మనకి ప్రాణవాయువు అనేది ప్రకృతి నుంచి సహజంగా ఏర్పడినటువంటి కార్యక్రమము. దానికి మనం ప్రకృతికి విరుద్ధంగా మానవాళి చేస్తున్నటువంటి యాంత్రిక జీవన విధానం వలన ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఉంది. అంటే ప్రకృతిలో మనం బ్యాలెన్స్ని ఇన్బ్యాలెన్స్ చేసేసాము, దాన్ని ఉన్నటువంటి సమతుల్యాన్ని అసమతుల్యానికి చేసేసాము. అది ఏ విధంగా అంటే మనం వాడుతున్నటువంటి వెహికల్స్ అయితే కానీ, ఫ్యాక్టరీలు అయితే కానీ, అట్లా ప్లాస్టిక్ కానీ, రసాయనాలు ఎటువంటి యూరియాలు, ఫర్టిలైజర్ వల్ల కానీ మనం భూమిని, ప్రకృతిలో భాగమైనటువంటి భూమిని, గాలి, నీరు, వీటన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ తప్పించేసాము. దాన్ని పొల్యూషన్ చేసుకున్నాము. ఆ పొల్యూషన్లో మనం కూడా ఉండిపోయి అందులోనే మనం పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా మనంతటా మనమే ప్రకృతికి వికృతంగా చేస్తున్నటువంటి జీవన విధానమే మనకి సమస్యలకు కారణం. దానికి మనం మన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని మన ఆరోగ్యానికి, తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి ఎలా మేలు చేయొచ్చు అనేది మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో భాగంగా మనము మన స్టోర్లో చెప్పుకోవాల్సిన విషయాలు అగ్నిహోత్ర అనే విశిష్టమైనటువంటి కార్యక్రమం మనం ఇది నిత్య అగ్నిహోత్ర అంటారు. ఇది మీరు చూస్తున్నటువంటి ఈ కాపర్ రాగి పాత్ర ఈ పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఈ పిరమిడ్ షేప్ అనేది సైంటిఫిక్గా మన 4 దిక్కుల్లో వైబ్రేషన్ జరగడానికి సైంటిఫిక్ ఋషులు ద్వారా అవలంబిస్తున్నటువంటి ఈ దేవాలయాలు, ఆగమశాస్త్రాలు, మంత్రాలు ఇవన్నిటికంటే ముందు మనకు ప్రకృతితో ఉండడానికి మనుషులు అగ్నిహోత్ర అనే ఒక విధానం ద్వారా ఋషులు, మునులు జీవించేవాళ్ళు. ఈ అగ్నిహోత్ర అనే విధానంతో వాళ్ళ జీవనం మొదలైన వాళ్ళు ఈ అగ్నిహోత్ర విధానంలో చేస్తున్నటువంటి కృతులు ప్రకృతిని రోజు మనం ఎట్లయితే ఇల్లు పొద్దున్నే ఊడ్చుకుంటాము, అట్లాగే మన ఒళ్ళు ఎట్లే శుభ్రం చేసుకుంటాము ఉదయాన్నే లేస్తూనే, అట్లా మనం ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని కూడా శుభ్రం చేయడానికి ఇది ఒక విధానము. ఈ అగ్నిహోత్ర అనే విధానంలో మనం ఎంత అడావుడి జీవితంలో అయినా సరే మనకు కేవలం ఒక 2 నుంచి 5 నిమిషాల టైం మాత్రమే కేటాయిస్తే
దీనివల్ల ఉపయోగాలు చాలా అమోఘమైన ఉపయోగాలు ఉన్నాయి. ఇది అనాది కాలం నుంచి జరుగుతున్నటువంటి విధానము. ఇది మనం ఈ ప్రస్తుత నాగరిక జీవితంలో కూడా మనం చేసుకోవచ్చు. అనాది కాలం నుంచి ఈ కాలం వరకు కూడా చేసుకునే పద్ధతి ఉన్నది. ఈ పద్ధతిని పొద్దున్నే సూర్యోదయము ఇంకా సాయంత్రము సూర్యాస్తమయం, ఈ 2 సమయాలు కేవలం ఎగ్జాక్ట్లీ సూర్యోదయం, ఎగ్జాక్ట్లీ సూర్యాస్తమయం. ఆ టైం కంటే ఒక నిమిషం ముందైనా సరే ఈ గోమయంతో చేసినటువంటి ఆవు పిడక ఇది. ఈ ఆవు పిడకను ఇందులో వేసి వెలిగించి, చిన్న కర్పూరం ముక్కేసి వెలిగిస్తే వెలుగుతుంటుంది. వెలుగుతున్నటువంటి ఈ అగ్నిహోత్రలో ఈ చిన్న పాత్ర, ఇది కూడా రాగి పాత్ర, ఇది రాగి స్పూను. ఈ రాగి పాత్రలో విరిగినటువంటి బియ్యం 2 చిటికలు, మీరు చూస్తున్నటువంటి ఈ స్పూను 2 స్పూన్లు, 2 స్పూన్లు నెయ్యి, విరిగని బియ్యం, ఈ 2 భాగాలు కలిపి పెట్టుకొని ఈ అగ్నిహోత్రలో సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమమ అనే ఒక మంత్రము, అగ్నేయ స్వాహ అగ్నేయ ఇదం నమమ అని మేము 2 సార్లు ఆహుతిగానే దీనిలో సమర్పిస్తున్నట్టయితే దీనిటువంటి ప్రాణవాయువు 1 టన్ను ఆక్సిజన్ మనం తయారు చేసుకోగలమని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ అయినది. దీనిలో మనం చూస్తున్నటువంటి గాలి లోపల ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్ అనేది అది మనకు ప్రాణవాయువు. ఇది ప్రాణాయామం చేసేప్పుడు వస్తున్నటువంటి ఆ ప్రాణశక్తి ఫిల్టరైజ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ అన్నమాట. మనం ఎప్పుడైతే ప్యూరిఫై ఆక్సిజన్ మనం బాడీలోకి తీసుకుంటామో, కెమికలైజ్డ్ కాకుండా న్యాచురల్గా వచ్చేటువంటి ఇట్లాంటి విధానంతో వచ్చినటువంటి ఆక్సిజన్ మనం తీసుకుంటున్నట్టయితే మన రక్తంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి, శుద్ధి జరిగిపోతాయి అన్నమాట. రక్తం కణాలే కాకుండా మనం ముక్కు ద్వారా తీసుకున్నటువంటి గాలి శ్వాస ప్రాణవాయువుతో మెదడులో ఉన్నటువంటి అన్ని నరాలను కూడా యాక్టివేట్ చేయబడతాయి. ఎవరైతే కోమాలో ఉన్నారు, ఎవరైతే మతిభ్రంశంతో ఉన్నారు, ఎవరైతే మానసికంగా డిస్టర్బెన్స్ ఉన్నారు, ఎవరైతే మైండ్ డెవలప్మెంట్ లేదు, ఏదైతే ఆలోచనలు సరిగా లేవు, ఎవరైతే డిస్టర్బెన్స్గా ఉన్నారు, వాళ్ళందరూ కూడా అగ్నిహోత్ర దగ్గర కానీ కూర్చొని ఒక 5 నిమిషాలు ఈ ప్రక్రియ కానీ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఒక 40 రోజుల్లోనే మీకున్నటువంటి సమస్యల నుంచి దూరం అవుతారని చెప్పి ఇది శాస్త్రీయమైన రుజువైనది. ఈ విధానం చేసి ఎన్నో దేశాల్లో కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతదేశమే కాకుండా ఎన్నో దేశాల్లో కూడా ఈ విధానం అవలంబిస్తూ ఉన్నారు. ఈ అగ్నిహోత్ర అనే ఈ 5 నిమిషాల ప్రక్రియలో ఉన్నటువంటి ఒకటే ఒక మంత్రము ఉదయము, ఒకే మంత్రము సాయంత్రము, 2 విడివిడి మంత్రాలు. మంత్ర తరంగాలు వెలుగుతున్నటువంటి ఆవు పిడుకలో వెలిగించినటువంటి అగ్నిలో ఆవు నెయ్యి, విరగని బియ్యం ఏవైతే మనం ఇస్తున్నామో, ఈ కాపర్ సెట్టు, ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఏంటంటే ఇది ఉష్ణ వాహకం, అంటే ఇది ప్రవహించే ఉష్ణాన్ని, ఎనర్జీని ప్రవహించే శక్తి కాపర్లో ఉంటుంది. ఇట్లాంటి ఆవు నెయ్యి అగ్నితత్వము ఉంటుంది. ఈ ఆవు నెయ్యిలో ఉన్నటువంటి ప్రాణవాయువు అగ్నితత్వము ఈ అగ్నిలో కలవడం వలన ఆ ఫిల్టరైజ్డ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక దీన్ని మిథైన్ అని చెప్పి అంటున్నారు అన్నట్టు. అంటే వాయు శక్తి, ప్రాణశక్తుల్లో అతి ఉత్తమమైనటువంటి శక్తి మిథైన్ నుంచి మనకు జరుగుతుంది. దానివల్లనే మనకి ఈ ఆలోచనల్లో మార్పులు జరగడం, మానసికంగా ప్రశాంతత జరగడం, ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం శుద్ధి చేయబడం. మనము మన ఇంట్లో కాకుండా వాతావరణాన్ని, పర్యావరణాన్ని కూడా శుద్ధి చేసిన వాళ్ళం అవుతున్నాం. మనం ముందు నుంచి చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం ప్రకృతిలో జీవిస్తున్నాము. ఆ ప్రకృతిని మనం మనకు తెలియకుండా వాహనాలు వాడడం వలన, మన ఇంట్లో ఫ్రిడ్జ్లు, ఏసీలు వాడడం వలన, ఇట్లాంటి వాటి వల్ల మన ప్రకృతిని ఎప్పుడైతే మనం పాడు చేస్తున్నామో, మన వంతుగా ఈ అగ్నిహోత్ర అనే ప్రాసెస్తో కనీసంగా ఈ వాతావరణాన్ని క్లీన్ చేసే ప్రాసెస్లో, శుద్ధి చేసే పనిలో మనం కూడా భాగం అవుతున్నాం. వాతావరణానికి, ప్రకృతికి కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఈ అగ్నిహోత్ర అనేది చాలా ఉపయోగకరంగా పనిచేస్తూ ఉంది. ఈ అగ్నిహోత్ర 5 పీసెస్ సెట్ ఇది. స్టాండు, మెయిన్ పాత్ర, ప్లేటు, స్పూను, పిడికలు సర్దుకోవడానికి పట్కార. ఇవి 5 పీసుల సెట్. ఇది కావాల్సిన వాళ్ళకి మన స్టోర్లో అందుబాటులో ఉన్నవి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు కింద చూస్తున్నటువంటి నంబర్ని వాట్సాప్లో హాయ్ అని పెడితే మన దగ్గర నుంచి క్యాటలాగ్ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ఆ లింక్ వర్క్ అవుతుంది. మీరు చేయవలసింది వాట్సాప్లో కింద కనిపిస్తున్న నెంబర్కి జస్ట్ ఒకసారి హాయ్ అని పెడితే మన దగ్గర ఉన్న ఈ అగ్నిహోత్ర కిట్తో పాటు మనకు డే టు డే లైఫ్లో టూత్ పౌడర్,
పొద్దున్న లేస్తే టూత్ పౌడర్ దగ్గర మొదలు పెడితే నైట్ పడుకునే దోమల బతి వరకు బియ్యం కూడా పురాతనమైన రకాలు, దేశీ రకాలు, బియ్యం రకాలు దగ్గర మన దగ్గర ఒక 15 రకాలు ఉన్నాయి. అట్లే చేత్తో ఇచ్చినటువంటి పప్పులు, ఆవు నెయ్యి, సైంధవ లవణం, గానగబట్టిన నూనెలు, సిరిధాన్యాలు, మిల్లెట్స్ రవ్వలు, మట్టి పాత్రలు, చేత్తో చేసిన సబ్బులు, షాంపూలు, ఇట్లా ఫ్లోర్ క్లీనర్, ఫినాయిల్ వరకు మనకు అన్నీ కూడా యాసిడ్ లేకుండా, కెమికల్స్ లేకుండా చేత్తో చేసినటువంటి ఐటమ్స్ మన దగ్గర అన్నీ అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి హాయ్ అని పెడితే క్యాటలాగ్ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.